కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్స్ కి కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాసనసభలో చర్చ జరిగినప్పుడు అన్ని పార్టీల మద్దతు తెలిపాయన్నారు. బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి సహకరించాలని గుర్తు చేశారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్స్ పై వాదనలు జరగబోతున్నాయని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. చర్చ జరిగినప్పుడు లేదా బయట రాజకీయ వేదికలలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తిగా 100% మా రాజకీయ పార్టీ మద్దతు అని చెప్పడమే కాదు, శాసనసభలో నిజంగా కూడా మరి బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడానికి సహకరించారు. ఇవాళ నేను శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల నాయకత్వం అన్ని రాజకీయ పార్టీలకు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా హైకోర్టులో 8వ తారీఖు నుంచి వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. నేను ఆ రోజు కూడా శాసనసభలో బిల్ పాస్ అయ్యేటప్పుడు మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది చాలా ప్రతిబింబిస్తుంది, తప్పకుండా ఇది ఒక పరిగణలోకి తీసుకోబడే అంశమని నేను అనేక సందర్భాల్లో ఆ రోజు చెప్పినాం, అందరికీ విజ్ఞప్తి చేసిన. ఏకాభిప్రాయంతో జరిగిన బిల్లుకు సంబంధించి శాసనసభ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీగా మళ్ళొక్కసారి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సామాజిక న్యాయానికి, సామాజిక విప్లవానికి మార్గదర్శకత్వం. మా రాజకీయ పార్టీగా మేము దీనికి 100% సహకరించడమే కాదు, శాసనసభలో బిల్లులో కూడా మేము మద్దతు ఇచ్చినామని చెప్తూ ఒక అఫిడవిట్ కానీ మీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్కి కానీ బెంచ్కి కానీ పూర్తి సవివరంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వాదన లోపల సామాజిక న్యాయ వాదనకు బలాన్ని ఇవ్వమని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.